పడ్డ వారిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇట్ విల్ రీచ్ అప్ టు 30,000 crores అని ఇప్పుడు అమలు చేయబడ్డది అప్ టు 2 lakh. అటువంటి ఇది ఎంత పెద్ద మొత్తమే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చేయలేని చెప్పిన అన్న నువ్వు విడతల వారిగా చేయడంతో ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా అమలు చేయబడ్డది. వీళ్ళు ఏకముక్తంగా అమలు చేయడంతో ఏదైతుందో రైతుకు ఏదైతుందో వడ్డీ భారం లేకుండా మళ్ళీ కొత్త రుణ సౌకర్యం పొందగలుగుతున్నాడు. వీళ్ళు బోనస్తో ఏదైతున్నదో సన్న రకాల పట్ల ప్రోత్సాహం రైతుకు ప్రోత్సాహంతో అయితే మార్కెట్లో నీకు ప్రైస్ బూస్టప్ అయిపోతుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే 500 రూపాయల బోనస్ ప్రకటన చేసి ధాన్యం సేకరిస్తుందో అంటే ఆటోమేటికల్లీ ఈజ్ గెట్టింగ్ ఫార్మర్ పర్ క్వింటల్ ఇలా 20 రూపాయలు ఇక్కడ వస్తుంది రైతుకు. బయట ట్రేడర్ ఇంతకంటే 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ పెడితే సరుకు దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి ఏదైతుందో ఆటోమేటికలీ ప్రైస్ ఇస్ గోయింగ్ అప్. దాంతో పాటుగా వినియోగదారుడు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కూడా ఏదైతుందో ఇంతవరకు దొడ్డు రకం నాణ్యత లేని సరుకు ఉంటే ఆ విధంగా కాకుండా మనీ తిను రకం మేలే రకం ఇచ్చే విధంగా తోడ్పడుతుంది.